అదే. అంటే మన పేరెంట్స్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మన పిల్లోడు అమెరికాకి వెళ్ళే అంత టాలెంట్ ఉందా లేదా, అమెరికాకి వెళ్ళి నెట్టుకు ఆ, రాగలడా లేదా. మన సుబ్బారావు గారు అబ్బాయి నెట్టుకు రాగలిగాడు కాబట్టి మన అబ్బాయి వస్తాడని లేదు. మన అబ్బాయిలో మన సామర్థ్యం ఉందా, వ్యక్తిగత సామర్థ్యం ఉందా అనేది కూడా గ్రహించాలి. రైట్. ఒకసారి మామిడి గిరిధర్ గారి దగ్గరికి వెళ్దామండి. గిరిధర్ గారు, సో అదండి పరిస్థితి. అంటే నేను అనేది ప్రభుత్వాలు కూడా మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఎందుకంటే మనం ఇక్కడ సమాంతరంగా ఎదుగుతున్నాం, విద్యా వ్యవస్థలో అద్భుతమైన మార్పులు వచ్చాం. ఇంకా ఆ మోజు ఎందుకు, ఆ మోజు పడి అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడి తల్లిదండ్రుల్ని ఇబ్బందులు పాలు చేసి కుటుంబాలు అప్పుల పాలయ్యి రేపు పొద్దున్న తలెత్తుకొని తిరగలేని ఒక విచిత్రమైన దురదృష్టకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళటం దేనికి? ఇక్కడే ఆ సెన్సిటైజేషన్ ఏదో ఇక్కడే నడవాలంట. నేను మీరేమంటారు? తప్పకుండా నడవాలండి. ఆ సెన్సిటైజేషన్ సమాజంలో ఉండాలి. ఈ రోజు మనం రాంగ్ సైడ్ హైవేలో చూడండి, మనకు రాంగ్ సైడ్ వచ్చి ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి, పెద్ద పెద్ద వాళ్ళు ఎంతమంది చనిపోయారు మనం చూస్తున్నాం కదా. రాంగ్ సైడ్ వస్తాడు, హెడ్ లైట్స్ వేసుకొని వస్తాడు. హెడ్ లైట్స్ వేసుకున్నాడు అంటే కనుక దానికి అధికారం అనుకుంటాడు. రాంగ్ సైడ్ వెళ్తున్నాను, హెడ్ లైట్ వేసాను కాబట్టి ఇంక నువ్వు కంట్రోల్ చేసుకో, నా తప్పు లేదు అన్నటువంటి ఒక ఐడియా ఉంది. ఇప్పుడు మనకు ఎస్పెషల్లీ హైవేస్ లో చూసామంటే కనుక కట్స్ మనకి ఎక్కడికి వెళ్ళాలి అక్కడ ఉండవు. అవి వాడు బ్రిడ్జ్ క్రాస్ చేయాలో రోడ్ వెళ్ళాలంటే కనుక రాంగ్ సైడ్ వచ్చి అక్కడి నుంచి తిరుగుతారు. సో ఈ యొక్క కల్చర్ మన సమాజంలో ఎప్పుడైతే వచ్చిందో మీరు ఎవరికి చెప్తారు, ఎవరు సెన్సిటైజ్ చేస్తారు? ప్రతి పౌరుడికి తెలుసు మన చట్టాన్ని పాటించాలన్న విషయం, తెలియనివాడు ఎవడు లేడు. దాన్ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రాంతాల్లో దాన్ని గౌరవిస్తారు. దాన్ని ఎవరైతే దాన్ని ఓటు బ్యాంక్ పాలిటిక్స్ అందామా, లేదా వాళ్ళ స్తోమత లేకపోవడం వల్ల అందామా, ఇటువంటివన్నీ దీని యొక్క దృష్ట్యా మనం కానీ దాన్ని పట్టించుకోకుండా వాళ్ళని వదిలేస్తే ఏమవుతుంది తర్వాత? గతంలో హైదరాబాద్ లో మనకు సిగ్నల్ క్రాస్ అయితే కనుక మనకు చలాన్ పడేది కెమెరాలు పెట్టి. ఇప్పుడు అవన్నీ మానేశారు. సో వాడు పోలీసు వాడు పట్టుకుంటాడు. ఎందుకు? అలాగే మన ఆటో వాళ్ళు గతంలో మీటర్తోనే వచ్చేవాళ్ళు. మీటర్ లేకపోతే కానీ కంప్లైంట్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసేవాడు. ఈరోజు మొత్తం హైదరాబాద్ లో ఒక్క ఆటో కూడా మీకు మీటర్తో రాడు. అంటే చట్టాలు ఉన్నాయి, దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మనం పాటించకపోతే దానికి బాధ్యత ఎవరు వహించాలి? ప్రభుత్వాలు వహించాలి. ప్రభుత్వాలు అలా దాన్ని వాళ్ళ యొక్క దీనికోసం వాళ్ళు చేసేసరికి, వాళ్ళ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కి ఇలా చేసేసరికి ఏమైందంటే క్రమేపీ సమాజంలో ఒక విధమైనటువంటి ఈ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అన్నటువంటి ఒక అభిప్రాయం వచ్చేసింది, ఒక సంస్కృతి వచ్చేసింది. వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. కాబట్టి వీళ్ళని సెన్సిటైజ్ చేయవలసింది ఎవరు? కుటుంబం చేయాలి ఫస్ట్, తర్వాత మనకు ప్రభుత్వాలు చేయాలి, తర్వాత వెళ్తున్నటువంటి కౌన్సిలర్స్. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు వీసాలు తీసుకొని వెళ్ళేవాళ్ళు హైదరాబాద్ నుంచో లేదా విశాఖపట్నం నుంచో వెళ్తున్నారు మనం చెప్పలేం కదా. వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళవచ్చు, ఢిల్లీ నుంచి వెళ్ళచ్చు, చెన్నై నుంచి వెళ్ళొచ్చు. వాళ్ళు వీసాలు ఇక్కడ హైదరాబాద్ లో తీసుకోవాలని రూల్ కూడా లేదు. వాళ్ళు బహుశా ఢిల్లీ వాళ్ళకి స్లాట్ ఎక్కడ వస్తే అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు వీసా. కాబట్టి ఎవరెవరైనా పిలిచి మీరు కౌన్సిల్ చేస్తారు. ఈ ఇబ్బందులు ఉన్నాయి మనకు. కాన్స్టెంట్ అవేర్నెస్ ఒకటి, కానీ సమాజంలో కూడా మనం ఎప్పుడైతే రూల్ బేస్డ్ లైఫ్ స్టైల్కి వెళ్తామో ఆటోమేటిక్ గా వాళ్ళకు అలవాటు చేస్తాము. వేరే దేశాలకు వెళ్ళినప్పుడు కూడా అది పాటించాలి అనేటువంటి ఒక కల్చర్ వాళ్ళలో వస్తుంది. మీరు అడిగిన ప్రశ్నకు మనకి ఎందుకు యావ ఉన్నది అక్కడికి అలా వెళ్ళిపోవాలి ఏ పరిస్థితిలో అన్నది అది పెద్ద ఇష్యూ. అది వాళ్ళకి స్తోమత ఉన్నదా, క్షమత ఉన్నదా లేదో దానికి సంబంధం లేదు. అమెరికాకి వెళ్ళాలంతే, దట్స్ ఇట్. దానికోసం ఏమైనా చేస్తాం, లక్షలు ఖర్చు పెడతాం, భూములు అమ్ముకుంటాం, ఆస్తులు అమ్ముకుంటాం, వెళ్ళిపోతాం. అమెరికాకి వెళ్ళాం. చాలా ఉన్నదండి, ప్రెస్టీజ్ ఇష్యూ కావచ్చు, లేదా అక్కడికి ఇక్కడే ఉంది, అక్కడికి వెళ్తేనే మనకి ఏదో ఉంది, మనకు ప్రోగ్రెస్ అంతా అక్కడే ఉందని నిర్ణయించుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. చదువుకునే వాళ్ళు కూడా ఇక్కడ మన చదువులు దాటి ఇంకా ఇక్కడ లేవు మా చదువుకోవడానికి, అందుకోసం మేము వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెళ్తే కన్నా తప్పేమీ లేదు. దాంట్లో ఆబ్వియస్లీ మన దగ్గర కెపాసిటీ లేనప్పుడు ఇక్కడ వెళ్తాం, నేర్చుకుంటాం. ఇక్కడ మనకు ఉన్నది ఉన్నా కానీ కూడా అక్కడ వెళ్తే నాకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయనో, లేదా నేను అమెరికన్ సిటిజన్షిప్ వస్తుందనో దాని మీద ఫోకస్ పెట్టి వెళ్ళేవాళ్ళు కోకొల్లలకు ఉన్నారు. సరే, ధనం ఉన్నవాళ్ళు వెళ్ళి వాడు ఖర్చు పెట్టి చేసుకోగలిగితే అది వేరే విషయం. మనకు తక్కువ ఆస్తి ఉన్నటువంటి వాడు, తక్కువ ధనం ఉన్నటువంటి వాళ్ళు, ఈవెన్ లోవర్ మిడిల్ క్లాస్ కూడా వాడు కూడా ఇది ఖర్చు పెట్టి అక్కడ వెళ్తే కానీ పరిస్థితి ఏమవుతుంది మనకు? ఇది ఒక ఎకో సిస్టమ్ మనకు ఉందండి. విదేశీ యావ అన్నది విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలన్నది ఒకటి మన సమాజంలో ఉంది. అంటే అఫ్ కోర్స్ మన ప్యానలిస్ట్ నేను ఏదో కించపరచాలని అనట్లేదు. మన సమాజంలో ఒక ఇది ఉన్నది. ప్రతి రాష్ట్రంలో కూడా ఏదో వాళ్ళు ఒక ప్రాంతానికి వెళ్ళేటువంటి ఒక మనకు కల్చర్ ఉన్నది. పంజాబీలు అనుకోండి, వాళ్ళు కెనడా వెళ్తారు. వాళ్ళు మనకు తమిళనాడు, ఎస్పెషల్లీ కేరళ చూసామంటే గల్ఫ్కి వెళ్తారు. వాళ్ళు గల్ఫ్ లేకపోతే తమిళియన్స్ అంతా ఎక్కువ మన సింగపూర్ ఇటు సైడ్, మలేషియా ఇటు సైడ్ వెళ్తారు.
కర్ణాటక వాళ్ళు, మన తెలుగు రాష్ట్రాలు అమెరికాకు వెళ్తారు. ఇలా మన దేశవ్యాప్తంగా ఇది ఒకటి మనకు ఒక ఒక జాడ్యం ఉన్నది నేను గత ఎపిసోడ్స్ కూడా మనం డిస్కస్ చేసాం. ఒక గుజరాతీ కుటుంబం వాళ్ళు అక్కడి నుంచి కెనడా నుంచి ఏదో దొంగతనంగా వాళ్ళు అమెరికాలో వెళ్ళే ప్రయత్నం చేస్తే యాక్చువల్గా వాళ్ళకి బిజినెస్లు ఉన్నాయి, కోటీశ్వరులు వాళ్ళు, ఏదో అమెరికాకు వెళ్ళిపోవాలి. అక్కడ మంచులో ఇరుక్కుపోయి రాత్రిపూట వాళ్ళకి దారి తప్పిపోయి మొత్తం అందరూ చనిపోయారు. భార్య భర్త ఇద్దరు చిన్నపిల్లలు అక్కడ మంచులో కూరుకుపోయి చనిపోయారు. అయినా వెళ్ళిపోవాలి అమెరికాకి. సో అటువంటి ఒక మనకు ప్రాబ్లం ఉంది. ఇప్పుడు కెనడాకి వస్తున్నారు సర్దార్జీలు, వాళ్ళకి పొట్టకొస్తే ఒక ఇంగ్లీష్ ముక్క రాదు వాడికి, కెనడా వెళ్ళిపోవాలి, కన్నాడా వెళ్ళిపోవాలి అంతే. సో మనకి ఇది మన సమాజంలో ఒక జాడ్యం ఉంది, దాన్ని మనం ఎలా తీయడం అంటే మనలో ఇంకా బానిసత్వ మెంటాలిటీ కంప్లీట్ గా పోలేదు. మనం వాళ్ళతో సరి సమానంగా వెళ్ళగలిగిన రోజు తప్పకుండా వెళ్ళాలి. వాళ్ళతో మన దగ్గర లేనటువంటి ఎడ్యుకేషన్ నేర్చుకోవడానికి వెళ్ళొచ్చు, లేదా వాళ్ళతో బిజినెస్ చేయడానికి వెళ్ళొచ్చు, లేదా మనకు అక్కడ మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటే వెళ్ళొచ్చు. ఒక సమానంగా వెళ్ళడం అనేది ఒక వేరే విషయం. కానీ నాకు అర్హత ఉన్నా లేకపోయినా అక్కడ వెళ్ళిపోవాలి అన్నటువంటి ఒక మనలో ఉన్నటువంటి సంస్కృతి, దాన్ని తీయడం అనేది చాలా కష్టం. ఆ బానిసత్వ మెంటాలిటీ బయటపడాలి. అక్కడికి వెళ్ళిన వాటినే పెళ్లి చేసుకుంటానని మన అమ్మాయిల గతంలో ఉండేవాళ్ళు. వివాహం మీకు గ్రీన్ కార్డ్ లేకపోతే అమ్మాయిలు వచ్చేవాళ్ళు కదా, అటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంజనీరింగ్ చేసి ఇక్కడ ఏదో కంపెనీలో పనిచేసి TCS లో కూడా పనిచేసినాడు పిల్లనిచ్చేవాళ్ళు కదా. అటువంటి దారుణమైన పరిస్థితి. అంటే మనకి ఎంత దీంట్లో మనకు ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు. ఇది మన సమాజంలో చాలా కాలంగా ఉంది. గతంలో ఏంటి, వాడు ఏదో టైప్ రైటింగో లేకపోతే స్టెనోగ్రఫీ హైయర్ చేస్తే కానీ వాడు కట్నం ఇచ్చి పిల్లనిచ్చేవాడు. ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే వాళ్ళకి పెళ్లి అయ్యేది, లేకపోతే పెళ్లి అయ్యేది కాదు. సో అలా మన సమాజంలో ఇటువంటి స్టీరియో టైప్స్ చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి ఫారిన్ కంట్రీలో కూడా అంతే. నాకు కెపాసిటీ లేకపోయినా యుక్రెయిన్కి వెళ్ళిపోతాను, జార్జియాకి వెళ్ళిపోతాను, రష్యాకి వెళ్ళిపోతాను, లేదా ఫిలిప్పైన్స్కి వెళ్ళిపోతాను, ఇంజనీరింగ్ నేర్చుకుంటానంటే దాని అర్థం ఏంటి? లేదా ఇంజనీరింగ్ మెడిసిన్ వెళ్ళిపోతానంటే దాని అర్థం ఏంటి? నాకు కెపాసిటీ లేనప్పుడు నేను అక్కడికి వెళ్ళి నేను తెలుసుకొని వచ్చినా కానీ కూడా నేను సమాజాన్ని కంటాక్ట్ అవుతాను కదా. సో మన స్కిల్ సెట్స్ పెంచుకునే దిశగా మనం చూడాలి. కానీ షార్ట్ కట్స్ ద్వారా మనం ఏదో సడన్ గా ఏదో వెళ్ళిపోయి ఏదో చేసేద్దాం అన్నవాళ్ళు సమాజంలో చాలా మంది ఉంటారు. సరే, ఇంకొక ఆర్గ్యుమెంట్, మన దేశంలో ఆ ఆపర్చునిటీస్ లేవు అనడం, ఉన్నాయా లేవు అనేది పెద్ద ఆర్గ్యుమెంట్. అది మన 5th లార్జెస్ట్ ఎకానమీ అయినప్పుడు ఆపర్చునిటీ ఎందుకు ఉండవు, ఆపర్చునిటీ ఎందుకు మనం వినియోగం చేసుకోవట్లేదు, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. మనకి ఇప్పుడు టాప్ నాచ్ డాక్టర్స్ అందరూ కూడా ఇప్పుడు భారతదేశంలోనే ఉంటున్నారు, వాళ్ళు అక్కడ వెళ్ళట్లేదు. వెళ్లే వాళ్ళందరూ కూడా ఇంకా 2nd, 3rd టైర్ వాళ్ళు వెళ్తున్నారు. ఎందుకంటే మనకు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ మనకు కూడా ఉంటున్నాయి. అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితి లేదు. బట్ ఎస్, వెస్ట్ లోకి వెళ్ళి సెటిల్ అవ్వాలి అన్నటువంటి ఒక సంస్కృతి మనకు ఉంది. ఏం చేస్తాం, అన్ఫార్చునేట్. కూడా మన ప్రజలు, మన తల్లిదండ్రులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, లేదా తానా లాంటి NGOలు కావచ్చు, సెన్సిటైజేషన్ మీద చాలా ఫోకస్ పెట్టాలి. చట్టాన్ని గౌరవించేటువంటి సంస్కృతి మళ్ళీ మన ప్రజల్లో రావాలి. ఎస్పెషలీ మనకు లాటిన్ అమెరికా నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, లేదా ఆఫ్రికా, ఈ గల్ఫ్ నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళు అంటే ఆఫ్ఘనిస్తాన్ లాంటి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు చట్టాన్ని గౌరవించరు. వాళ్ళు ఇన్ఫాక్ట్ అండర్ ఏజ్ అమ్మాయిల్ని రేప్ చేయడం వల్ల తప్పు అని నాకు తెలియదు, మా సమాజంలో లేదు అని ఓపెన్ గా చెప్పుకుంటారు. యూకేలో ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ ఇవన్నీ కూడా ప్లీ తీసుకుని తప్పించుకుంటారు. ఇస్లామోఫోబియా భయంతో వాళ్ళు వదిలేస్తున్నారు. కాబట్టి అటువంటి సమాజం మనం అక్కడికి పంపించాలా, లేదా ఇక్కడే మన సమాజాన్ని బాగు చేసుకుని మనకు చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తులని అక్కడికి పంపిస్తామా? ఇది మనం కూడా నిర్ణయించుకోవాలి. అందరూ కలిసికట్టుగా చేస్తే గానీ ఇది అయ్యేటి పని కాదు. ఒక్కొక్క స్టూడెంట్ అక్కడి నుంచి వాళ్ళు పంపించేస్తే తిరిగి వచ్చేటువంటి స్టూడెంట్ వాళ్ళ కుటుంబం పడేటువంటి బాధ చూసినప్పుడు మనం ఏం చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితిలో మనం ఈరోజు ఉన్నాము. మళ్ళీ ఇది పునరావృతం కాకుండా వెళ్ళేటువంటి వాళ్ళకో లేదా అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళకో మనం ఇప్పటి నుంచే సెన్సిటైజ్ చేయడం అన్నది ఒక పని